ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న 1700 మంది గిరిజనేతరులు వాళ్ళ భూములు కొనడానికి, అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి మాకు ఛాన్స్ ఉండట్లేదు 1/70 యాక్ట్ ప్రకారము. ఈ చట్టం వల్ల మేము మా హక్కులు కోల్పోతున్నాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టారు. మీ భూములు మీ ఇష్టం, తాకట్టు పెట్టుకోలేకపోతున్నాం, అమ్ముకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఎవరు చేసుకున్నది? కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు మేము మా గిరిజనేతరుల హక్కులు కోల్పోతున్నామని చెప్పి కోర్టు మెట్లు ఎక్కిన 1700 మందికి అండ్ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న వాళ్ళందరికీ అసలు ఈ 1/70 యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో మీకు తెలియదా? అసలు కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా ట్రైబ్స్ దగ్గర ట్రైబల్ ల్యాండ్స్ ని రాయించేసుకునేటప్పుడు మీ హక్కులు మీకు గుర్తుకు రాలేదా? ఎలాగైనా భూముల్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో మీకు పెళ్లిళ్ళైనా కానీ షేమ్లెస్ గా ట్రైబల్ అమ్మాయిల్ని మళ్ళీ పెళ్లి చేసుకుని వాళ్ళ పేర్ల మీద ల్యాండ్స్ కొంటున్నప్పుడు మీ హక్కులు మీకు గుర్తుకు రాలేదా? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం తెలంగాణలో ట్రైబ్స్ కి రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ దాదాపు 20,000 ఎకరాల ట్రైబల్ ల్యాండ్స్ ఇల్లీగల్ గా నాన్ ట్రైబ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక్క తెలంగాణలోనే ఈ 1/70 యాక్ట్ వయలేషన్ పెండింగ్ కేసులు 714 ఉన్నాయి. ఇంకా అన్అఫీషియల్ కేసులు ఇంకెన్నో. 20,000 ఎకరాల ట్రైబల్ ల్యాండ్స్ అంటే ఎవరి హక్కుల వయలేషన్ జరుగుతుంది? మొన్నటి మెగా డిఎస్సీలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద 3,000 ట్రైబల్ పోస్టులని ట్రైబ్స్ తో కాకుండా నాన్ ట్రైబ్స్ తో రిక్రూట్ చేసినప్పుడు ఎవరి హక్కుల వయలేషన్ జరిగింది? మీరు డబ్బులుండి కోర్టు మెట్లెక్కిరు అంతే. వన్స్ మా రైట్స్ కోసం, భూముల కోసం, జాబ్స్ కోసం మేము ఫండింగ్ కలెక్ట్ చేసి కోర్టు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే మీరు ఇల్లీగల్ గా రాయించుకున్న భూముల దగ్గర నుండి ఫాదర్ నాన్ ట్రైబ్ అయ్యండి ఫేక్ ఎస్టీ సర్టిఫికేట్ మీద తెచ్చుకున్న జాబ్స్ వరకు అన్ని ఊడతాయి. ఒక్క మూమెంట్ చాలు. ఒక పక్క ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆపడానికి పాడేరులో ఉన్న ఆదివాసీలందరూ గవర్నమెంట్ కి అగైన్స్ గా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఛత్తీస్గఢ్ లో బైలాడిలా రేంజెస్ ని కాపాడుకోవడానికి అక్కడ ఆదివాసీలందరూ గవర్నమెంట్ కి అగైన్స్ గా ప్రొటెస్టులు చేస్తున్నారు. జల్ జంగిల్ జమీన్ మా ప్రాణం, మా హక్కు, వాటిని కాపాడుకోవడానికి మేము ఏమైనా చేస్తామని గుర్తు చేయడానికి ఇవి సంకేతాలు. నా తోటి ఆదివాసీలందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ 1/70 యాక్ట్ ని కనుక సుప్రీంకోర్టు సవరించినట్లయితే మన గిరిజన సమాజాలకు జరగబోయే నష్టం మనం ఊహించలేంది. కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మన ఏజెన్సీ ఏరియాస్ మీద పడతారు. ప్లేన్ ఏరియాలో 10 ఎకరాలు కొనగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్ మన ఏజెన్సీ ఏరియాస్ లో 100 ఎకరాలు కొనగలుగుతాడు. మన భవిష్యత్ తరాల ఫ్యూచర్ అంధకారం అవుతుంది. జనాభా పరంగా, సంస్కృతి పరంగా మన ఊరికి 100% అంతరించిపోయే ప్రమాదం ఉంది. అండ్ మన ఆదివాసీ యూనియన్ లీడర్స్ మన గిరిజన హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనే ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే సరిపోదండి. చాలా సబ్జెక్ట్ తెలిసిన యూనియన్ లీడర్స్ ఉన్నారు. ప్రతి ఆదివాసీ గ్రామంలో పీసా చట్టం కింద అత్యవసర గ్రామ సభలు కండక్ట్ చేయండి. 1/70 యాక్ట్ కనుక సవరిస్తే సహించేదే లేదు అని వార్నింగ్ ఇస్తూ క్లియర్ ఇండికేషన్స్ తోటి గ్రామ సభ తీర్మానాలు తీసుకోండి. 5th షెడ్యూల్డ్ ఏరియాస్ కి సుప్రీం బాస్ అయిన గవర్నర్ కి ఆ కాపీస్ పంపించినట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ లోకి తీసుకుంటారు. ఎందుకంటే మన గ్రామ సభ తీర్మానానికి అంత వాల్యూ ఉంటుంది. సో మన స్టేట్ లో ఎన్ని ట్రైబల్ యూనియన్స్ ఉన్నాయనేటివి మ్యాటర్ కాదు. మన రైట్స్ ని కనుక బలహీనపరచాలని చూస్తే యాజ్ ఎ ట్రైబ్స్ గా మనం ఏం చేయగలమో చూపించడం ఇంపార్టెంట్.